మామూలుగా కడుపు నొప్పి చెక్ చేపిస్తే అడినోకార్సినోమా అని తేలింది. ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయి అసలు నడవలేని స్థితిలో కూడా. నా పేరు ముఖ్య వెంకటేష్ అండి. అశోకపురం మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి. పేషెంట్ మా అమ్మగారు ఎడినోకార్సినోమా తోటి ఇబ్బంది పడుతుండేవాళ్ళండి. మామూలుగా కడుపు నొప్పి నార్మల్ టాబ్లెట్స్ వాడుతుంటే తగ్గట్లేదని ఫైనల్గా ఒక 5 months బ్యాక్ చెక్ చేపిస్తే ఎడినోకార్సినోమా అని తేలింది. సో దానివల్ల హాస్పిటల్కి సజెస్ట్ చేయడం జరిగింది. ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయి అసలు నడవలేని స్థితిలో కూడా వెళ్ళిపోయారండి. ఆకలి కూడా మందగించింది. సరే ఫ్రీ మోషన్ జరగట్లేదు. సింప్టమ్స్ వల్ల ఎటు తోచలేని పరిస్థితి. మళ్ళీ రేడియోథెరపీకి కూడా ఆమె శరీరము సహకరించలేకపోయింది. అట్టి పరిస్థితిలో ఒకనొక కొలీగ్స్ మన పునర్జన్ హాస్పిటల్ గురించి, ఆయుర్వేద హాస్పిటల్ గురించి సమాచారం ఇవ్వడం జరిగిందండి. దాంతో మేము హైదరాబాద్ పునర్జన్ హాస్పిటల్లో 45 days బ్యాక్ కన్సల్ట్ అయ్యాము. డాక్టర్ గారు ఆ రిపోర్ట్స్, స్కానింగ్ రిపోర్ట్స్ కానీ అవన్నీ చూసి కరెక్ట్గా సజెస్ట్ చేశారంటే మనం కోర్సు వాడిన కొద్దీ చూద్దామని చెప్పారు. మేము 45 days కోర్సు ఫస్ట్ పర్చేస్ చేయడం జరిగింది. దాన్ని 43 days వాడామండి. మేము ఈ కోర్సు వాడకముందు ఇప్పుడు ఈ 43 days మేము ఒకసారి బేరీ చేసుకుంటే మా అమ్మగారికి కొంచెం ఇమ్యూనిటీ బాగా బూస్టర్ అయిందండి. ఆకలి అనేది కొంచెం మంచిగా అవుతుంది. నెక్స్ట్ వామిటింగ్ మోషన్స్ అనేవి కూడా తగ్గిపోయినాయి. నెక్స్ట్ ఫ్రీ మోషన్స్ ఉన్నది. ప్లస్ ఫుడ్ కూడా టైంకి తీసుకోగలుగుతున్నారు. ఆమె రోజువారీ పనులు కూడా కొంచెం మంచిగా చేసుకోగలుగుతున్నారు. అందుకని ఆ నమ్మకంతో రెండవసారి కూడా విజిట్ చేయడం జరిగింది. ఇంకొక 45 days కోర్సు వాడాక తర్వాత ఫర్దర్గా డాక్టర్ గారు సజెస్ట్ చేస్తామని చెప్పారు.